క్లిక్కర్స్తో ఆన్సర్స్ చేయడానికి మనకి క్వశ్చన్స్ కావాలి కదండి. ఆ క్వశ్చన్స్ని మనం లీప్ యాప్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టీచర్ రిసోర్సెస్ దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ మీద ట్యాప్ చేస్తే కనుక ఈ విధంగా 6 ఆప్షన్స్ వస్తాయి. అందులో క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేశాను. అలాగే మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. అలాగే తెలుగు వొకాబులరీ సెలెక్ట్ చేసి గో మీద ట్యాప్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూడొచ్చు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మనకి ఈజీగా ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి, అలాగే మీడియం డిఫికల్ట్గా ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి, హార్డ్ క్వశ్చన్స్ ఎన్ని ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 7 క్వశ్చన్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ని ఈజీగా, అలాగే ఒక 2 క్వశ్చన్స్ మీడియం, ఇంకో 2 క్వశ్చన్స్ హార్డ్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే కనుక ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి కనబడతాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక దీనికి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి మరియు ఆప్షన్ డి ఇవ్వాలి. సో క్లిక్కర్తో స్టూడెంట్స్ ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ సెలెక్ట్ చేసి వాళ్ళ ఆన్సర్ సబ్మిట్ చేస్తారు. అప్పుడు ఎవరి ఆన్సర్ సెలెక్ట్ చేస్తారో మనం తెలుసుకొని తప్పుగా రాసిన వారిని మనం కరెక్ట్ చేయాలి.